వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 23వ సంకీర్తన 4వ చరణం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దావీదు దేవుణ్ణి గొర్రెల కాపరిగా పెట్టుకొని మాట్లాడుతున్న ఈ సందర్భాల్లో గొర్రెల కాపరులో అయిన మనం, గొర్రెలుగా ఉంటున్న మనల్ని మనం చాలా పరిస్థితుల్లో ఆలోచించుకోవాల్సి నడవలసిన 4 ప్రత్యేకమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ వాక్, నడుచుట. నేను సంచరించినను అన్న మాట రాయబడతా వచ్చింది. నేను నడుస్తున్నప్పటికీ దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను నడిపించేవాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనము లోయల గుండా, చీకటి గుండా, మరణాంధకారం గుండా మనం నడవలసిన వారం. మన చేతిలో లాంతరు ఉంటే అది చీకటి గుహ అయినా, అది చీకటి సొరంగం అయినప్పటికీ దాంట్లో నడవటానికి మనకు ఎటువంటి భయం ఉండదు. అలాగే దేవుడు మనకు వెలుగుగా తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి గాఢాంధకారపు లోయల్లో సంచరించినా మనము భయపడకుండా ఉండటానికి అవకాశం ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ విల్డర్నెస్, అరణ్యము. ఈ లోకంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ లోక అరణ్యంలో చాలా లోయలు, కొండలు మన ప్రయాణంలో ఒక భాగమే. వాటిలన్నిటినీ మనం దాటుకుంటూ వెళ్ళవలసిన వారమే. లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి అని మన ప్రయాణాన్ని మధ్యలో ముగించడానికి లేనే లేదు. ఈ లోకంలో లోతైన కొండల్లోనికి మనం అందరం నడవలసిన వారమే. కానీ లోయ మన గమ్యస్థానం కాదు, దాని గుండా వెళ్తున్నాం. కానీ మన గమ్యము అది దేవుని ఎత్తైన శిఖరమే అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ వెపన్స్, ఆయుధములు. దేవుడు ఆయనే గొర్రెల కాపరిగా 2 ఆయుధాలను కలిగిన గొర్రెల కాపరిగా కనిపిస్తూ ఉన్నాడు. నీ దుడ్డుకర్రయు నీ దండమును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. గొర్రెల మీదకు వస్తున్న ప్రతి శత్రువు మీదకి దుడ్డుకర్రను ఆయన ఉపయోగించినట్లుగా, ప్రతి సందర్భంలో ఆయన దండముతో మనల్ని మంచి మార్గంలో నడిపించినట్లుగా దేవుని చేతిలో ఉన్న 2 ఆయుధములు గొర్రెలను కాపాడటానికే అన్న విషయాలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ విషయం, ఇట్ ఈజ్ ఏ వామత్, వెచ్చదనము. ఆదరించును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దుడ్డుకర్ర, దండము ప్రతి సందర్భంలో మనల్ని ఆదరించే వెపన్స్గా కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ఆదరణ మనకి లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో వీటి నుండి బయటపడటానికి అవకాశం లేదు. ఆ దేవుని చల్లని వెచ్చని కవిగుల్లో భద్రపరచడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మీరే మాకు గొర్రెల కాపరులుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. God bless you.